బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరికొద్దిసేపట్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల. రాత్రి 8:13 3 ముళ్లతో ఒకటి కాబోతోంది ఈ జంట. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి వేడుక జరగబోతోంది. కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరగబోతోంది. ఈ వివాహ వేడుకకి మెగాతో పాటు దగ్గుబాటు కుటుంబాలు కూడా హాజరు కాబోతున్నాయి. ఇప్పటికే ట్రెండింగ్ లో ఉంది శోభిత ధూళిపాళ్ల నాగ చైతన్య ఎంగేజ్మెంట్ హల్దీ వేడుక ఫోటోలు. దానికి సంబంధించి ఆ విజువల్స్ చూస్తున్నారు. ఇప్పటికే సందడిగా మారింది అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర. కనుక మీరు ఆ వాతావరణం చూస్తే ఇటు ఇరు కుటుంబాల నుంచే కాదు, ఫ్యాన్స్ నుంచి కావచ్చు, లేకపోతే మరీ ముఖ్యంగా ఇరు కుటుంబాలకు సంబంధించిన సన్నిహిత వర్గాల నుంచి కాస్త సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే హల్దీ వేడుక కావచ్చు, దాంతోపాటు ఎంగేజ్మెంట్ విజువల్స్ ఈ రెండు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల 3 ముళ్లతో ఒకటి కాబోతున్నారు ఈరోజు 8:13 ప్రాంతంలో. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఇక్కడ అక్కినేని ఫ్యాన్స్ కి సంబంధించి ఈరోజు పండుగ లాంటి వార్త అనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఎటువంటి సినారియో ఉంది అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర, ఎటువంటి సందడి వాతావరణం ఉంది? సచిన్, అన్నపూర్ణ స్టూడియో వద్ద దాదాపు ఈ రోజు సాయంత్రం జరగబోయే వివాహానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. డెకరేషన్ కానీ, స్వాగత దూరాలు ఇవన్నీ కూడా చాలా టైట్ సెక్యూరిటీ మధ్య ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో నాగ చైతన్య శోభితల వివాహం అయితే జరగబోతుంది. ఈ రోజు రాత్రి 8:13 హిందూ సాంప్రదాయంలో ఈ వివాహం అయితే జరుగుతోంది. ఈ వివాహానికి మాత్రం చాలా లిమిటెడ్ గానే అతిథుల్ని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. నాగార్జున తనకు సంబంధించిన రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో రిలేటివ్స్ ని, అలాగే ఫ్రెండ్స్ ని, పరిశ్రమ నుంచి కూడా చిరంజీవి, అలాగే వెంకటేష్ తన ఎటు బంధువు కూడా అవుతారు, అలాగే సమకాలికుడిగా తనని, అలాగే రామ్ చరణ్ ని, ఇంకా కొద్ది మంది సన్నిహిత నటీనటుల్ని ఈ వివాహానికి ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తుంది. బిజినెస్ సర్కిల్లో కూడా తనకు సంబంధించిన బిజినెస్ పార్ట్నర్స్ కానీ లేదా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. మొత్తం కలిపితే 300 నుంచి 400 లోపు మాత్రమే ఈ అతిథులు ఈ వివాహానికి హాజరవుతారని తెలుస్తుంది. వెహికల్స్ అన్ని కూడా కింద అన్నపూర్ణ 7 acres, అన్నపూర్ణ ఎనెక్స్ అయితే ఏదైతే ఉందో 7 acres స్టూడియో, దాంట్లో పార్క్ చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. డ్రైవర్స్ ఉన్న వెహికల్ ని డైరెక్ట్ గా కిందకు పంపే విధంగా, లేదంటే వ్యాలెట్ పార్కింగ్ ఇచ్చి డ్రైవర్స్ తోటి అన్నపూర్ణ స్టూడియోస్ కి కిందకి పంపించి పార్కింగ్ చేసేలాగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్టు తెలుస్తోంది. పై స్టూడియోలో చాలా డీసెంట్ గా వాటర్ ప్రూఫ్ టెంట్ల తోటి ఈ రోజు వివాహానికి అయితే ఏర్పాట్లన్నీ జరిగాయి. ఎలాంటి వర్షం వచ్చినా కూడా అవంతరాలు లేకుండా చాలా పకడ్బందీగా, చాలా అతి కొద్ది మంది శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ వివాహం జరగబోతుంది. సచిన్, రవిచంద్ర, ఫ్యాన్స్ కి సంబంధించి పెళ్లి వేడుక చూసే అవకాశం ఏమైనా ఉందా? బహుశా దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుందా? ఏమైనా గుడ్ న్యూస్ చెప్తారా మీరు? లేదు సచిన్, ఈ విషయంలో మాత్రం అక్కినే అభిమానులందరికీ కూడా నిరాశ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ ఫంక్షన్ లాగానే నాగార్జున ఫీల్ అవుతున్నారు. అలాగే ఫ్యామిలీలో జరిగే ఈ వివాహానికి సంబంధించి అయిపోయిన తర్వాత ఫొటోస్ కానీ, లేదంటే ఒక చిన్న వీడియో కంటెంట్ ఏదన్నా, ఎవరెవరు అతిథులు హాజరయ్యారు, ముఖ్యులు ఎవరు హాజరయ్యారు, దానికి సంబంధించిన ఒక వీడియో అయితే బయటకు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఫొటోస్ అయితే మీడియాకి ఇచ్చే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. తప్పితే అభిమానులు ఎవరు కూడా ఈ వివాహాన్ని లైవ్ లో చూసే విధంగా కానీ, ఎలా కూడా లోపలికి ఎంట్రీగా డైరెక్ట్ గా చూసే విధంగా కానీ ఏర్పాట్లు అయితే లేవు. అతి కొద్ది మంది ముఖ్యులు ఎవరైతే ఏఎన్ఆర్ అభిమాన సంఘం ఉన్నారో, లేదంటే నాగార్జున అభిమాన సంఘం అధ్యక్షులు, అలాగే అలాంటి కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అతి కొద్ది మంది వాళ్ళకు మాత్రమే ఇన్విటేషన్ అందినట్టుగా తెలుస్తోంది. సాధారణ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అక్కినేని ఫ్యాన్స్ కావచ్చు, సినిమా ప్రియులు కావచ్చు, నాగ చైతన్య అభిమానులు కావచ్చు, ఎవరైనా కానీ తర్వాత వచ్చే స్నిక్ పిక్ ఏదైతే ఉందో ఆ వీడియో చూసి ఆనందపడాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ బాలీవుడ్ నుంచి కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్, ఎందుకంటే ఇరు రాష్ట్రాలకు కూడా అత్యంత సన్నిహితులు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పొలిటీషియన్స్ కావచ్చు, బాలీవుడ్ నుంచి కావచ్చు, సెలబ్రిటీలు ఎవరైనా హాజరయ్యే అవకాశం ఉంది? ఇన్విటేషన్స్ వెళ్ళాయి అనుకోవచ్చా?
ఖచ్చితంగా బాలీవుడ్ నుంచి అయితే ఎవరో వచ్చే విధంగా అయితే ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ అయితే లీక్ లేదు. ఇక్కడ పొలిటీషియన్స్ మాత్రం అతి కొద్ది మందిని ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నాగార్జునకు కేసీఆర్ ఫ్యామిలీ తోటి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వాళ్లకు ఆహ్వానం అయితే అతి కొద్ది మందికి అందినట్టుగా తెలుస్తుంది. బట్ వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు జరుగుతున్న సినారియోలో ఈ వివాహానికి హాజరవుతారా లేదా స్కిప్ చేస్తారా అనేది మాత్రం కొంత సస్పెన్స్ గానే ఉంది సచిన్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మరికొద్దిసేపట్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల. రాత్రి 8:13 3 ముళ్లతో ఒక్కటి కాబోతోంది ఈ జంట. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి వేడుక జరగబోతోంది. కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య జరగబోతోంది ఈ వివాహ వేడుక. ఈ వివాహ వేడుకకు మెగా అలాగే దగ్గుపాటి కుటుంబాలు కూడా హాజరు కాబోతున్నాయి. ఇప్పటికే ట్రెండింగ్లో ఉంది శోభిత నాగార్జున ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫోటో, అలా ఇన్ఫ్యాక్ట్ ఫొటోస్ కావచ్చు, లేకపోతే హల్దీ వేడుక పిక్చర్స్ కావచ్చు, లేకపోతే ఆ వీడియోస్ కావచ్చు, అవన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈరోజు రాత్రి 8:13 3 ముళ్లతో ఒకటి కాబోతోంది జంట. ఇప్పటికీ సినీ ప్రముఖులు కావచ్చు, లేకపోతే ఇక్కడ నాగ చైతన్య అలాగే శోభిత ధూళిపాళ్ల కుటుంబానికి సన్నిహితంగా ఉన్నవాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇప్పటికే చేరుకున్నారు. కాస్త సందడి వాతావరణం నెలకొంది. ఇటు అన్నపూర్ణ స్టూడియోస్ 7 acreకి సంబంధించి మీరు అటు కనుక వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు కాస్త సినారియో కావచ్చు, ఆ సందడి వాతావరణం కావచ్చు మీకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మూవ్మెంట్ పెరిగింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు దాదాపుగా సాయంత్రం 6-7 ఆ ప్రాంతం నుంచి మరింత మూవ్మెంట్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 8:13 పెళ్లి జరగబోతోంది. కాబట్టి పెళ్లి వేడుకకు సంబంధించి ఆ టైంలో దాదాపుగా 7:30-8, మరి ముఖ్యంగా 7 నుంచి 7:30 ఆ ప్రాంతంలో మాత్రం కాస్త సందడి వాతావరణం నెలకొంటుంది. ఇప్పటికే మూవ్మెంట్ అయితే మాత్రం పెరిగింది. మెల్లిమెల్లిగా సాయంత్రం అవుతున్న కొద్దీ దాదాపుగా సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది. సెలబ్రిటీస్ కూడా చేరుకుంటున్నారు. బాలీవుడ్ నుంచి కూడా ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. దాంతోపాటు పొలిటీషియన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ టాలీవుడ్కి సంబంధించి ప్రముఖ హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, మరి ముఖ్యంగా అక్కినేని కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళకి మాత్రమే ఇన్విటేషన్ అందినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 300 మంది మాత్రమే. అఫ్కోర్స్ అక్కినేని ఫ్యామిలీ అంటేనే ఇటు తెలుగు రాష్ట్రాలకి కాదు, దేశవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. మరి ముఖ్యంగా నాగార్జునకు సంబంధించి నాగ చైతన్య కావచ్చు, లేకపోతే అక్కినేనికి సంబంధించి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఫ్యాన్స్ అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లిమిటెడ్గా మాత్రమే, లిమిటెడ్ పర్సన్స్తో మాత్రమే ఈ వివాహ వేడుక జరగబోతోంది. ఇప్పటికే హల్దీ వేడుక కావచ్చు, ఎంగేజ్మెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. 8:13 ఈ జంట ఒక్కటి కాబోతోంది. ఇప్పటికీ విషయాస్ కూడా వెలువెత్తుతున్నాయి. మీరు కూడా విషయాస్ అందించవచ్చు, కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైం నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల 3 ముళ్లతో ఒక్కటి కాబోతున్నారు. మీరు కూడా వాళ్ళకి విష్ చేయాలనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, వాళ్ళకి విష్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.